ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. డిసెంబర్ 14-15 తేదీల్లో సింహరాశి వారికి గతంలో జరిగిన ఇబ్బందులు, కష్టాలు, బాధలు ఇప్పుడన్నీ తొలగిపోయి అదృష్టం అనేది మీ చేతుల్లో ఉండబోతుంది. అది ఏ విధంగా వస్తుంది, ఏ రూపంలో వస్తుంది అనే పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారైతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదములు, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి సూర్యుడు. ఈ 2 రోజుల్లో మీ జీవితం పునర్జన్మ మళ్ళీ ప్రారంభమవుతుంది. ఎందుకంటే గతంలో మీరు ఎంతో ఐశ్వర్యం, అభివృద్ధి, గౌరవం పొందారు. ఇప్పుడు కొన్ని రోజుల నుండి మీరు చాలా నష్టాలు, కష్టాలు, బాధలు మాత్రమే చూస్తున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ మీకు మంచి రోజులు వచ్చాయి. కాబట్టి ఏం చేసినా, ఎలాంటి పని చేసినా మీకు అదృష్టం అనేది కలిసి వచ్చేలా ఉంటుంది. వ్యాపారంలోనైనా, ఉద్యోగంలోనైనా, ఎలాంటి రంగంలో ఉన్న వారికైనా మీకు అంతా కలిసి వస్తుంది. ఎందుకంటే అదృష్టం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. ఇప్పటి వరకు మీరు ఎన్నో కష్టాలు పడ్డారు. కానీ ఇప్పుడు మీ ముందుకు వచ్చింది అదృష్టం అనే శక్తి. మీ ముందుకు రావడంతో, మీ ఇంట్లోకి ఒక వ్యక్తి రావడంతో మీకు ఎంతో అదృష్టం, ఐశ్వర్యం కలుగుతుంది. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని మీకు చాలా ఉంటుంది. అలాగే ఆ వ్యక్తి వలన మీకు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందుల నుండి బయటపడతారు. ఆర్థికంగా లాభాలు కలుగుతాయి. అలాగే ఇంతవరకు మీకు దొరకని ఉద్యోగం కూడా దొరికే అవకాశం ఉంటుంది. అలాంటి వ్యక్తి మీ ఇంటికి వస్తారు. తను ఎందుకు వచ్చారంటే, గతంలో మీరు 3-4 సంవత్సరాల నుండి ఎన్నో ఇబ్బందులు, కష్టాలు, బాధలు చూశారు. అలాగే ఇది చేసినా మీకు కలిసి రాకపోవడం జరిగింది. కాబట్టి చాలా నష్టాలు, కష్టాలు, కన్నీళ్లు మాత్రమే చూశారు. కానీ ఇప్పుడు ఆ వ్యక్తి మీ ఇంటికి రావడంతో ఎంతో అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థికంగా లాభాలు పొందుతారు. 3-4 సంవత్సరాల నుండి పడ్డ కష్టాలన్నీ ఇప్పుడు తొలగిపోవడానికి శుభ సంకేతం కలుగుతుంది. మీ ఇంటికి ఒక శక్తిలా వస్తారు. మీ ఇంటి మార్పు ఎంతో మారుతుంది. అలాంటి శక్తివంతమైన అడుగు మీ ఇంట్లో పడబోతుంది. జీవితాన్ని ఎంతో ఆనందంగా, అందంగా మార్చే శక్తి మీ ఇంట్లోకి వస్తారు. కాబట్టి వారు ఎవరో తెలుసుకొని, ఎవరైనా సరే ఈ 2 రోజుల్లో వచ్చిన వారితో మీరు ప్రేమగా, ఆప్యాయంగా మాట్లాడండి. ఈ 2 రోజులు ఇల్లు అంతా శుభ్రంగా ఉంచుకోండి. మంచి సువాసన గంధాలతో ఉంచండి. ఎందుకంటే ఎవరైనా ఇంట్లోకి వచ్చినప్పుడు ముందుగా ఇల్లు పరిశుభ్రంగా ఉందా లేదా అని చూస్తారు. అలాగే లక్ష్మీదేవికి కూడా ఇల్లు పరిశుభ్రంగా ఉండాలని చాలా ఇష్టపడతారు. కాబట్టి ఆ వ్యక్తి ఎవరైనా సరే తనతో లక్ష్మీదేవిని తీసుకొస్తారు. కాబట్టి మీరు ముందుగా చేసేది ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకోవడం, ఇంట్లో సుగంధాల సువాసన వెదజిల్లడం. ఆ చలనం ఇప్పుడు పెరుగుతుందంటే మీ అదృష్టం అనేది మరింతగా వేగంగా పెరుగుతుంది. ఈ 2 రోజుల్లో ఏ వ్యక్తి అయినా సరే మీ ఇంటికి వచ్చినప్పుడు వారితో ఆప్యాయంగా మాట్లాడండి. అలాగే వారితో ప్రేమగా మాట్లాడినట్లయితే ఆ లక్ష్మీదేవితో మాట్లాడినంత సమానంగా ఉంటుంది. వ్యక్తి మీ ఇంట్లోకి వచ్చాక మీ జీవితంలో ఉద్యోగంలోనైనా, పరంలోనైనా, ఏ రంగంలో ఉన్నవారైనా, ఎలాంటి చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నవారైనా, అలాగే ఆరోగ్యపరంగా కూడా మీకు ఎంతో అభివృద్ధి చెందుతుంది. సంపద మరింత రెట్టింపు పెరుగుతుంది. ఎందుకంటే మీకు అనుకూలంగా వ్యాపారంలో కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నీ పెరుగుతాయి. దానివల్ల ఆర్థికంగా ఎన్నో లాభాలు పెరుగుతాయి. అలాగే మీరు దైవాన్ని చాలా నమ్ముతారు. అలాగే దైవం మీపైన కూడా శ్రద్ధ ఎక్కువగా పెడుతున్నాడు. కాబట్టి ఒక వ్యక్తి వల్ల సహాయం పొందడానికి ఒక వ్యక్తిని పంపిస్తున్నారు. గురించి ఆలోచించకుండా భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలని ప్రయత్నిస్తారు. దానివల్ల ఆర్థికంగా ఎన్నో లాభాలు పెరుగుతాయి. అలసిపోయే వరకు పనిచేస్తూ ఉండండి. అలాగే అదృష్టం అనేది మీ వెనుకే ఉంటుంది.
అంటే మీరు ఎంత పని చేస్తే అంత రెట్టింపు ఫలితాలు ఈ సమయంలో మీకు వస్తాయి. కాబట్టి మీరు శ్రమించండి, దానివల్ల రెట్టింపు ఫలితాలు మీ ముందుకు వస్తాయి. కాబట్టి సింహరాశి వారికి ఈ శుభ సమయం అస్సలు వృధా చేసుకోకండి. గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు అధిక లాభాలు వస్తున్నాయి అని మీకు అనుమానం కలుగుతుంది. సింహరాశి వారు ఎలాంటి రిస్క్ అయినా తీసుకోగలుగుతారు. సులువైన మార్గం మీరు తీసుకోరు. రిస్క్ పనే తీసుకున్నప్పుడు సులువైన మార్గాలు మీకు తేలికగా ఉంటాయి. కాబట్టి మీరు ఎలాంటి పనులైనా, ఎలాంటి వృత్తిలో ఉన్నవారైనా వెనుకాడకుండా చేస్తారు, కష్టపడి చేస్తారు. కష్టే ఫలి అని అనుకునే వ్యక్తులు. కాబట్టి సింహరాశి వారు ఏదైనా త్యాగం చేయాల్సి వచ్చినా కూడా వెనుకాడకుండా త్యాగం చేస్తారు. అలాంటి మనస్తత్వం వీరికి ఉంటుంది. కాబట్టి అదృష్టం అనేది గతంలో చేసిన పుణ్యాలకు ఇప్పుడు అదృష్టం కలిసి వస్తుంది. రాశివారు స్వాభిమానం కోసం పోరాడుతారు. గత 2 ఏళ్లుగా చాలా కష్టాలు, బాధలు, కన్నీళ్లు మాత్రమే చూశారు. కానీ వీరు కృంగిపోరు. ఎందుకంటే సింహరాశి వారు సింహంలా ఉంటారు. వెనక్కి అడుగు వేయరు, ముందుకు అడుగు వేసే మనస్తత్వం వీరికి ఉంటుంది. సింహరాశి అంటే సింహంలా గర్జిస్తారు. అడవికి సింహం రాజులా ఎలా ఉంటుందో సమాజంలో సింహరాశి వారి వ్యక్తులు కూడా అలాగే ఉండాలని అనుకుంటారు. సమాజంలో గౌరవం పొందాలని అనుకుంటారు. అలాగే ఇక నుండి సమాజంలో గౌరవం చాలా పొందుతారు. వీరు అనుకున్న దానికన్నా ఎక్కువగానే రెస్పెక్ట్ ఇస్తారు. లో మీరు చేసిన శ్రమ వృధా అయినట్టు అనిపిస్తుంది, కానీ ఇప్పుడు అది కలిసి వస్తుంది. కాబట్టి అప్పుడు వృధా అనిపించినా ఇప్పుడు కలిసి రావడంతో భవిష్యత్తు అనేది ఆనందంగా మారబోతుంది. రాత్రింబవలు అనుకోకుండా మీరు చాలా కష్టపడ్డారు, దానికి ఫలితాలు ఇప్పుడు వస్తాయి. సింహరాశి వారి జాతకంలో గ్రహాల మార్పులు ఏర్పడుతున్నాయి. కాబట్టి అనుకూలంగా ఉండడంతో మీ జీవితం అనేది అందంగా మారబోతుంది. పూల మార్పులా కనిపిస్తుంది. గతంలో పడిన శ్రమ ఒక్కరోజు కూడా వృధా కాలేదు. ఎందుకంటే ప్రతి నిమిషం మీరు ఇతరులకు సహాయం పడే గుణం మీకు ఉంటుంది. అది ఆ దైవం చూశారు. కాబట్టి ప్రతి క్షణం ఎంత కష్టపడ్డారో ఇప్పుడు దానికి రెట్టింపు ఫలితాలు మీకు కలుగుతాయి. మీరు చేసిన మంచి పనులు, మీరు చూపించిన నిజాయితీ ఇప్పుడు మీకు మీ భవిష్యత్తుకు ఎంతో అందంగా మార్చబోతుంది. ఇవన్నీ చేశారు కాబట్టి ఇప్పుడు మంచి ఫలితాలు మీ ముందుకు వస్తాయి. ఈ 2 రోజుల్లో వ్యాపారంలో ఏదైనా మార్పులు చేసుకునేవారు ఈ రోజున చేసుకోవచ్చు. అలాగే వ్యాపార భాగస్వామితో మీరు స్నేహంగా ఉండండి. అలాగే వారితో ఎలాంటి విభేదాలు పెట్టుకోకండి. అలాగే ఎవరు నమ్మిన వ్యక్తి, ఎవరు నమ్మని వ్యక్తి అని గమనించండి. ఇకపోతే సింహరాశి వారి వ్యక్తులకు వ్యాపారం అంతా అనుకూలంగానే ఉంటుంది. కొత్త పెట్టుబడులు పెట్టాలనుకునేవారు పెట్టుకోవచ్చు. ఇక ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లేదా మంచి ప్రశంసలు అందుకుంటారు.